కట్టెలు కొట్టుకునే 60 ఏళ్ల ముసలివాడికి జీవితం మీద విరక్తి కలిగింది. కింద మీద కష్టపడి కట్టెలు కొట్టి అమ్ముకొని జీవనం గడిపినా ఒక్కొక్కసారి కడుపు నిండా తినడానికి డబ్బులు లేని పరిస్థితి, వయసురీత్యా అనారోగ్యం, అలసటతో ఆ పని కూడా చేయలేని పరిస్థితి. చాలాసార్లు అనుకునేవాడు, ఇంకెందుకు ఈ జీవితం, చచ్చిపోవడం మంచిది అని. ఒకరోజు కట్టెలు కొట్టుకొని కట్టకట్టి భుజం మీద ఎత్తుకొని తీసుకుని వెళ్తుండగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, ఆ కట్టెల కట్టతో సహా. ఆకాశం వైపు చూస్తూ, హే దేవుడా, ఇంకా నాకు చావు రాలేదేంటి, ఈ కష్టం నేను పడలేను, నన్ను తీసుకెళ్ళిపో నాయనా అని వేడుకుంటాడు. అటుగా వెళ్తున్న యమధర్మరాజు ఆ మాటలు విని దగ్గరికి వచ్చి, నీకేం కావాలి అని అడుగుతాడు. ఆ ముసలివాడు యమధర్మరాజు చూడంగానే భయపడి వెనక్కి తిరిగి కంగారుగా, ఏం లేదు, కొంచెం ఈ కట్టెల మూటని ఎత్తి నా భుజం మీద పెట్టండి అని చెప్తాడు. యమధర్మరాజు ఆ కట్టెల మూటని ఆ ముసలివాడి నెత్తిన పెట్టి వెళ్ళిపోతాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని కట్టెల మూటతో ఇంటికి బయలుదేరుతాడు. చాలా తేలిగ్గా, ఏదో తెలియని ఉత్సాహంతో వెళ్తుంటాడు. అప్పుడు అర్థమవుతుంది, చావు అంత తేలిక కాదు, మనం పడే కష్టం ముందు. బతికున్నంతకాలం కష్టపడి జీవించాలని వయసులో ఉన్న ఆ ముసలి తాతే అలా అనుకున్నప్పుడు వయసులో ఉన్న మనం ఏమనుకోవాలి? ఈ కథలో నీతి ఏంటంటే, చావు దగ్గరగా వచ్చినప్పుడు చావు కన్నా కష్టమే తేలిగ్గా ఉంటుంది.